మంగ్లీకి సంబంధించి 150 కోట్ల స్కామ్ లో ఇప్పటికే 9 మంది చనిపోవడం జరిగింది. నిన్న రీసెంట్ గా ఒక అతను చనిపోయాడు. ఇట్లా మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ దాని కేసుకి సంబంధించి రిజల్ట్ అనేది ఏం కనిపించట్లేదు. ఆవిడ తరపు నుంచి కావచ్చు, పోలీసుల తరపు నుంచి కావచ్చు, గవర్నమెంట్ తరపు నుంచి కావచ్చు. ఈ విషయం కంపల్సరిగా అమ్మా ప్రతి కుటుంబాన్ని అడగాలి. ప్రతి ఒక్కరిని గట్టిగా అడగండి అమ్మా. ఇదే విషయం మీరు అడిగిన విషయం ప్రతి ఒక్కరిని అడగాలి. ఇలాంటి స్కాములకు మోసపోయే వాళ్ళు మీ ఇంటి పక్కన ఉన్న 4-5 వడ్డీలకు ఇవ్వచ్చు కదా, మీ అయిన వాళ్ళకి ఇవ్వచ్చు కదా. అయిన వాళ్ళ కన్నా వీళ్ళు మంచి స్నేహితులు అయ్యారా మీకు? మీ చుట్టాలు, మీ ఇంటి పక్కన వాళ్ళు, మీ ఊర్లో వాళ్ళకన్నా వీళ్ళు పెద్ద దోగులు అయ్యారా? అందుకే ముంచారు. ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని మన వాళ్ళు 10 మంది వెనకమాల ఉండాలంటే నువ్వు 10 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు ఆ 10 రూపాయలు 9 రూపాయలు 2 రూపాయలు పక్కనోడికి ఇయ్యి. నీ వాడికి ఇట్లాంటి పార్టీ మీద పనికిమాలిన వాటి మీద పెట్టుబడులు పెట్టి కోట్లు పోగొట్టుకోవద్దు. ఆడు 10,000 ఇస్తాడు, రెండో రోజు 10,000కి 20,000 లాగుతాడు అనేది తెలుసుకోవాలి. ఇది మ్యాటర్ అనేది బాగా పబ్లిసిటీ చేస్తే ఇంకొకళ్ళు పుట్టుకు రారు, ఇంకొకళ్ళ చేతిలో మన వాళ్ళు మోసపోరు. 9 మంది ప్రాణాలంటే 9 మంది కుటుంబాలు. ఆ కుటుంబాలకు ఏం చెబుతారు వాళ్ళు? ఏం సమాధానం చెబుతారు? ఎంత బాధపడుతున్నారు వాళ్ళు? అదేమంటే ఈ మంగళేమో నాకు సంబంధం లేదని చెప్పేసి డాన్స్ వేస్తుంది, ట్రైనుల్లో తిరుగుతుంది, అడిగేవాళ్ళు లేదు. ఎవరైనా కేసు పెడుతున్నారంటే సరైన కేసు లేదు. ఆమె ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారంటే మరి అంత జరిగినా కూడా సొసైటీలో ఇంకా మీరు ఆలోచించాలి. ఆ పెట్టుబడులు పెట్టించిన వాళ్ళు కానిస్టేబుల్ కూడా ఉండారని అంటున్నారు. మరి ఒకళ్ళని నమ్మి ఒకళ్ళు ఎంత మోసపోతాం. క్రెడిట్ కార్డులు రీసెంట్ గా నేను ఒక వీడియో చూసాం. ఏదైతే తమిళనాడులోనే ఒరిస్సాలోనే శవాన్ని వేసుకెళ్లి బ్యాంకు దగ్గర ఎంత రాద్ధాంతం అయింది. మరి ఇంత దారి దోపుళ్ళు అవుతున్నాయి. ఈ దోపిడీని కంట్రోల్ చేయాలంటే మీలాంటి వాళ్ళేనా? ఇలాంటి పనికి మాలిన పెట్టుబడులు పెడతాం కాదు. మీ వాళ్ళు ఎవరు, అయిన వాళ్ళు ఎవరు, స్నేహితులు ఎవరు, వాళ్ళకి ఇవ్వండి అన్న. పావలకైనా 10 రూపాయకైనా మీ పేరు అనేది గుర్తుంటది. వాడు మోసం చేసినా గానీ మనవాడికి మోసం చేసామని ఆడి మనసులో ఉంటది. చేయడు, ఎవడో ఒకటి పనికి మాలినోడు చేస్తాడు. అందరు చేస్తారా? ఇప్పటికైనా బుర్ర జ్ఞానం అనేది పెరగాలి. ఈ వీడియోని మాత్రం చాలా హైలైట్ చేయండి అన్న. ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు చెయ్యండి. బ్యాంకుల్ని గాని ఇలాంటి దొంగల్ని గాని నమ్మకూడదు, పెట్టుబడులు పెట్టకూడదు అనేది తెలిసేటట్టు సొసైటీకి చేయాలని కోరుకుంటున్నాను. మన వాళ్ళు 10 మంది అన్న, 10 మందికి నీకు పేరు వచ్చిద్ది అనేది తెలిసేలాగా చేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇండస్ట్రీకి నష్టం వచ్చింది ఐబొమ్మ రవి మూలంగా అని చెప్పి సజ్జనార్ గారు మీటింగ్ పెట్టారు ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించి. ఇప్పుడు బాధితుల తరపు నుంచి కూడా అసలు ఏం జరిగింది ఏంటి అన్న ఆ సమావేశం అనేది ఎందుకు పెట్టాలమ్మా? ఐబొమ్మ రవి అంటే ఇండస్ట్రీకి నష్టం చేశాడు. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుందంటే ఈ రోజు వదిలేడు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారమ్మా? ఇది నష్టం కాదమ్మా. సోషల్ మీడియాలో ఒక యాంకర్ అయింది. ఆమె నమ్మి రూపాయి నేను ఎవడు పెట్టుకున్నాడు? నీకు 10 రూపాయలు ఇస్తుందనే నువ్వు పెట్టింది. రూపాయి ఇస్తుందంటే నువ్వు పెట్టేదాన్ని కాదుగా. రూపాయికి 10 రూపాయలు ఇస్తున్నానే నువ్వు పెట్టావు. ఎవడు పెట్టుకున్నాడు నిన్ను? నీది తప్పది. నిన్ను నమ్మి ఇంకా 10 మంది చదువు పెట్టించావంటే ఎంత తప్పది, ఎంత రాంగ్ అది అసలు. నీ ఇంటి పక్కన ఉన్నాడు 10 మందికి ఇవ్వలేవా? అదే 2 రూపాయలకి కానీ 10 రూపాయలకి కానీ నీ 10 మంది నీకు గుర్తుండేవాళ్ళుగా, 10 మంది నిన్ను ఆదరించేవాళ్ళుగా, బయటకు వస్తే నీకు ఒక విలువ ఉండేదిగా. ఎంతమంది క్రెడిట్ కార్డులు వాళ్ళు నలిగిపోతున్నారు సొసైటీలో. అలాంటి వాళ్ళకి నువ్వు ఒక నిద్రలేపినాడు అయ్యేవాడు. 150 కోట్లు అంటే అర్థం చేసుకో. మినిమం 150 మంది అయినా బాగుపడేవాళ్ళుగా. మరి ఇట్లాంటి వాటి మీద అస్సలు స్పందించకూడదు గవర్నమెంట్. మన సోషల్ మీడియాలోనే హైలైట్ చేయాలి. వాళ్ళ కుటుంబాలను చూపించాలి. ఎంతమంది 9 మంది ప్రాణాలు పోయినాయి అంటే ఆ కుటుంబాలను ఇంకా హైలైట్ చేయాలి. ఇంకొకటి నలిగిపోకుండా ఉండాలి అంటే మనమే హైలైట్ చేయాలి. ఆ కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని చూపించాలి. ఎవరు వాళ్ళు మోసపోయారనేది చూపించాలి. ఇంకా నలిగిపోతున్నారు చూసేవా, వాళ్ళ మాటలను కూడా రికార్డ్ చేసి చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసేలాగా చేయాలి. వాళ్ళ మోసపోయిన వాళ్ళు ఇంకా దాక్కున్నారు కొంతమంది. బయటకు వస్తే పేరు పోయిద్ది అని చెప్పేసి అలాంటి వాళ్ళని కూడా బయటికి తీసి ఎంతమంది పోయినాయి ఏందనేది లెక్క మన సోషల్ మీడియాలో చూపించాలి. ఎందుకంటే పెద్ద మీడియాలకి పని లేదు, పాటలేదు. ముఖ్యమంత్రులను ఎమ్మెల్యేలను పట్టుకుని తిరగడం తప్ప ఇట్లాంటివన్నీ ఏం చేయట్లేదు. ఎవడో సచివాలయానికి వెళ్ళి నేను పోలీస్ వ్యాసం వేసి వెళ్ళాడు. అది హైలైట్ గా చూపిస్తున్నారు. ఈ చూపిస్తున్నారా? సచివాలయంలో పోలీస్ అని చెప్పేసి సచివాలయం అంతా నాదే, నీకు ఏమైనా కావాలంటే చేయి నేను చేస్తానని ఒక కామెంట్ చేశాడు సోషల్ మీడియా. అదే హైలైట్ గా చూపిస్తున్నారు తప్ప ఏమైనా చూపిస్తున్నారు? 9 మంది ప్రాణాల గురించి ఏమైనా మాట్లాడుతున్నా? ఒక మీడియా ఏమైనా మాట్లాడుతున్నా? మన సోషల్ మీడియాలో తప్ప, ఫేస్బుక్ లో యూట్యూబ్లో తప్ప. మరి అట్లాంటప్పుడు కమిషనర్ గారు స్పందించకుండా ఉండటమే బెటర్ నేను అంటాను.